పృథ్వీరాజ్ 38 ఇండస్ట్రీ ఏమన్నాడంటే 150 గొర్రెలు 11 గొర్రెలు అని చెప్పాడు కదా. సో వైసీపీ వాళ్ళ గురించి సో మీరు దాన్ని మీరు ఎలా చూస్తారు బ్రో? సినిమా ఈవెంట్ ఇలా మాట్లాడచ్చా? అవునన్నా, నేను అది చూసిన, నిన్ననే చూసిన నేను. లైక్ ఒకప్పుడు పృథ్వీరాజ్ గారు అంటే చాలా లైక్ రెస్పెక్ట్ ఉండే, కానీ ఇట్లాంటి ఎదవ మాటలు మాట్లాడతాడని చెప్పేసి నేను అస్సలు అనుకోలే. లైక్ ఆయన మీద చాలా రెస్పెక్ట్ ఉండే, అంటే అంత కష్టపడి పైకి వచ్చిండు అది ఇది అని చెప్పేసి చాలా ఇంటర్వ్యూలలో చెప్పిండు. కానీ కొంతమంది నా కొడుకులు అంటే పృథ్వీరాజ్ గారు లాంటి వాళ్ళు ఏం చేస్తారు అని అంటే, ప్రతి ఒక్కడు మీ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ తీసుకొచ్చి మీరు సినిమాలో కలిపేస్తారు. అది ఎంత, నువ్వు 150 గొర్రెలు ఉండొచ్చు, ఎన్న ఉండొచ్చు, నువ్వు మాట్లాడిన దాని వల్ల మొత్తం సినిమా ఇండస్ట్రీకి మొత్తం ఎఫెక్ట్ పడుతుంది. ఇప్పుడు లైలా సినిమాని బైకౌట్ చేద్దామని చెప్పేసి ఇట్లాంటి విమర్శలు వస్తున్నాయి. నీ ఒక్కడి వల్ల తెలుగు ఇండస్ట్రీ మొత్తం నాశనం అవ్వాల్సి వస్తుంది. సో నువ్వు మాట్లాడేది, నీ యాక్టింగ్ ఏమని ఉంటే సినిమాలలో చేసుకో, అర్థమవుతుందా? ఇట్లా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్కి వెళ్ళి నువ్వు ఏదో పీకేదాము, ఏదో చేసేదాము అని చెప్పేసి నువ్వు ఇట్లాంటి లైక్ ఒక చిల్లరగాడు మాట్లాడే మాటలు మాట్లాడుతున్నావు. ఆడ నీకు 150 గొర్రెలు ఉంటేంది, 180 గొర్రెలు ఉంటేంది, లేకపోతే 1,00,000 గొర్రెలు ఉంటే నీకెందుకు? నువ్వే ఒక గొర్రెలాగా పోయి మాట్లాడుతున్నావు. నీకేం అవసరం అయ్యా? మళ్ళీ ఏమనంటే మళ్ళీ నువ్వు ఆడ మాట్లాడుతావు, నీ మీద గ్రడ్జ్ పెట్టుకుంటారు. మళ్ళీ నువ్వు ఏదో ఒక సినిమా తీస్తావు, ఆ సినిమాకి తీసుకొచ్చాగానే మళ్ళీ వాళ్ళ పరిపాలన వచ్చినప్పుడు మళ్ళీ ఈ తెలుగు ఇండస్ట్రీలో హీరోలని మళ్ళీ జైలుకి పంపించడాలు, అట్లా చేయడాలు, ఇట్లా చేయడాలు మళ్ళీ అవుతాయి. నువ్వు ఒక మాట అంటావు, పోయి నీ ఇంట్లో కూర్చుంటావు. కానీ సఫర్ అవ్వాల్సింది ఎవరు? మెయిన్ ఎవరైతే ఉంటారో వాళ్ళే సఫర్ అవ్వాల్సి వస్తుంది. సో మీ నోరుకి అదుపు ఉండాలి, మీకు ముడ్డికి సిగ్గు ఉండాలి, ఒక మాటలో చెప్పాలంటే. రీసెంట్ గా మనం చూసుకుంటే సంక్రాంతి కోసం ఈవెంట్ లోకి రీసెంట్ సక్సెస్ ఈవెంట్ లోకి పిఠాపురంలో పెట్టలేదా? సో ఆ ఈవెంట్ లోకి ఇలాగే మాట్లాడారు. సో వైసీపీ టార్గెట్ చేసి మాట్లాడారు. అలా మాట్లాడడం అవసరం? ఒక సినిమా ఫంక్షన్ లో పొలిటికల్ గురించి మాట్లాడడం అవసరం అంటారా? పృథ్వీరాజ్ నోటిదులు ఎక్కువైందా తగ్గింది? నోటిదుల చాలా ఎక్కువైందన్న, చాలా అంటే చాలా ఎక్కువైంది. వాళ్ళు కాదు గొర్రెలు, ఈయన గొర్రె. ఎందుకనంటే నువ్వు సినిమా ఇండస్ట్రీని, నీ సినిమా గురించి నువ్వు చూసుకో. నువ్వేమైనా రకరకాల యాక్టింగ్ చేయాలి, లేకపోతే నువ్వేమైనా ఇరగదీయాలి, లేకపోతే పొడి చేయాలి అని నువ్వేమైనా అనుకుంటే నువ్వు పొడిచేదో తెలుగు ఇండస్ట్రీలో పొడుసు, అర్థమవుతుందా? నీకు పనికిరాని విషయంలో ఇప్పుడు తీన్మార్ మల్లన్న పోయినట్టు నువ్వు పనికిరాని విషయంలో పోయి నీకు 150 గొర్రెలు ఉంటేంది, 180 గొర్రెలు ఉంటే నీకు ఎందుకురా నాయన? అర్థమవుతుందా? నీ వల్ల మొత్తము సరే, నువ్వు ఇప్పుడు మీ కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి నువ్వు రకరకాల మాటలు మాట్లాడుతున్నావు. ఒకవేళ మళ్ళా వైసీపీ వాళ్ళు వస్తారు, వచ్చినప్పుడు మళ్ళా నిన్ను కాదు, నిన్నొక్కని అణచేస్తే మాకేం ప్రాబ్లం లేదు. కానీ కొంతమంది హీరోస్ ని ఏదైతే మనం రీసెంట్ గా అల్లు అర్జున్ చూసినామో అట్లాంటి వాళ్ళని చూసేసి మళ్ళీ వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళకి జైలు పంపించడాలు ఇవన్నీ చేస్తాయంటే, ఎవడో కుక్క నీయస్తాడు, కుక్క రోడ్డు మీద ఏమంటారు ఫంక్షన్ లా బాగుతుంది, ఏదో ఫేమ్ కోసమో లేకపోతే నీకు ఒక ఎమ్మెల్యే సీట్ ఇస్తాడో ఎమ్మెల్సీ సీట్ ఇస్తాడో అని చెప్పేసి ఇట్లా ఒరుగుతావు. ఒరిగిన తర్వాత నష్టపోయేది వేరే వాళ్ళు. అనవసరంగా అభిమానులము మేము ఇక్కడ చాలా నష్టపోతున్నాం, అర్థమవుతుందా?